హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచనా కథలు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీరు వినబోయే కథ పేరు 50 రూపాయలు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. పెద్దగా చదువుకోపోయినా మంచి సమయస్ఫూర్తి తెలివితేటలు కలవాడు. ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం కోసం గ్రామ ప్రజలందరూ ఆ రైతు దగ్గరికి వచ్చేవారు. ఒకసారి రైతుకి 50 రూపాయలు అవసరం అవుతుంది. ఆ 50 రూపాయలు సంపాదించడానికి ఆ రైతు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. ఆ గ్రామానికి పక్కనే ఉన్న పట్టణంలో ఆ రైతుకు తెలిసిన ఒక తెలివిగల లాయర్ ఉంటాడు. ఆ రైతు ఆయన వద్దకు వెళ్ళి, లాయర్ గారు, మీరు బాగా చదువుకున్నవారు మరియు తెలివితేటలు కలవారు. నేను చదివే రాని ఒక నిరక్షరాస్యుణ్ణి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. అలాగే మీరు కూడా నన్ను ఒక ప్రశ్న అడగండి. నేను కనుక సమాధానం చెప్పలేకపోతే 50 రూపాయలు ఇచ్చుకుంటాను. ఎందుకంటే నేను పేదవాడిని, నా దగ్గర అంత డబ్బు లేదు అని అంటాడు. అందుకు ఆ లాయరు, వీడు అమాయకుడు కదా అని ధైర్యంగా ఒప్పుకుంటాడు. 2 తలలు 6 కాళ్ళు ఉన్న జంతువు ఏది అని రైతు అడిగితే లాయరు చాలాసేపు ఆలోచించి చివరికి నేను పందెం ఓడిపోయాను అని ఒప్పుకొని 100 రూపాయలు ఇచ్చి, ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్ననే నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు నాకు సమాధానం చెప్పు అంటాడు. దానికి ఆ రైతు, ఈ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదు లాయర్ గారు, నేను కూడా పందెం ఓడిపోయాను. ఇదిగో పందెం ఓడిపోతే మీకు ఇస్తానన్న 50 రూపాయలు అని. లాయర్ చేతిలో 50 రూపాయలు పెట్టి మిగిలిన 50 తన జోబీలో వేసుకొని తిరిగి ఇంటికి సంతోషంగా వెళ్ళిపోతాడు. దీన్ని లాయరు తలుచుకుని, అయ్యో, రైతుని తక్కువ అంచనా వేశానే అని కుమిలిపోతూ ఇకపై ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని నిర్ణయించుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.